హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కోడిగుడ్లు పులుసు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఒలిచిపెట్టుకున్న కోడిగుడ్లు 6, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం, సరిపడినంత పసుపు, కొంచెం మెంతిపొడి, కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి. ముందుగా పొయ్యి మీద బాణలు పెట్టుకుని దాని మీద 4 స్పూన్లు నూనె వేసుకుని కోడిగుడ్లు దోరగా వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని వాటిని దోరగా వేయించుకోవాలి. దాంట్లో ఉప్పు, పసుపు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. తర్వాత కారం వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. తరువాత దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉడుకుతాయి. దానివల్ల కూర టేస్ట్గా ఉంటుంది. నీరుతో ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత దాంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఆ పులుసుతో ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉల్లిపాయ ముక్కల్ని ఉడకనిచ్చిన తర్వాత దానిలో మెంతిపొడి వేసుకోవాలి. మెంతిపొడి వేసుకోవడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది. మెంతిపొడి ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేయవచ్చు. తరువాత దాంట్లో వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత పులుసుని బాగా గరిటెతో తిప్పుకోవాలి. గరిటెతో తిప్పిన తర్వాత కాసేపు పొయ్యి మీద ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత కూరలో కొత్తిమీర వేసుకుని దింపుకోవచ్చు. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది.